హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. నేను మీ కళావతినండి. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయ చేదుంటుందని చాలా మంది తినరు కదండీ! అసలు కాకరకాయ ఈ విధంగా మనం ఫ్రై చేసామంటే చేదసలు ఉండదండి. కాకరకాయ తినను అనే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ముందుగా దానికోసం అయితే చక్కగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని కొసలు కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా రౌండ్‌గా ఇలా కట్ చేసుకోవాలి. ఇవి మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా కట్ చేసుకోవాలి. కాకరకాయలు తినను అనే వాళ్ళకి మాత్రం ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఎంత చక్కగా తింటారో. ఈ కాకరకాయ ఫ్రైని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు కూడా తింటారు. మా ఇంట్లో అందరం తింటాము. చేదనేది అస్సలు ఉండదండి. ఈ కాకరకాయ ఫ్రైని సైడ్ డిష్‌గా తినొచ్చు. మనము మధ్య మధ్యలో ప్లేట్‌లో పెట్టుకొని వట్టిగా ఉన్నప్పుడు గూడా మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం తినబుద్ధి కానప్పుడు గూడా మనం ఈ కాకరకాయ ఫ్రై చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటామండి. నోరు గూడా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్రై కోసం వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టాను. ఇది వెడల్పాటి కళాయి తీసుకుంటేనే ఫ్రై బావుంటుంది. దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలున్నాయిగా వాటిని గూడా వేసి కలపెట్టాలండి. కాకరకాయ ముక్కల్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ కలియబెట్టుకుంటూ ఉండాలి. ఫ్రై అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. మెల్లగా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. హైలో మాత్రం పెట్టి అస్సలు చేయకూడదు. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు జీవితంలో ఇంకా కాకరకాయ అనేది మర్చిపోరండి. అడిగి మరీ చేయించుకుంటారు. ఓకేనా? ఇంకా ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మీరందరూ వీడియో చూస్తున్నారు గదా! ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి అలా వట్టిగా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ బెల్ బటన్ అనేది ఆన్‌లో లేకపోతే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రాదండి. అందువల్ల మీరు నా వీడియోస్‌ని చూడలేకపోతారు, మిస్ అవుతారు. ఓకేనా? ఇంకా ఈ కాకరకాయలైతే మెల్లగా మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా! సిమ్‌లో పెట్టి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిలోకైతే ఇప్పుడు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మనం ఇప్పుడు చూసి స్టవ్ బంద్ చేసుకోవడమండి. చూసారా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంత బావుంది గదా! చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు గూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చేదనేది అస్సలుండదు. మీరే కామెంట్ చేస్తారు. అసలు చేదనేది లేదండి కాకరకాయలు. మేమైతే చేదుంటదని భయపడ్డాము అని అంటారు. ఫ్రై రెడీ అయిపోయిందనేసి వెంటనే తీసి మనం వేరే బౌల్‌లో పెట్టకూడదండి. ఒక 5, 10 నిమిషాలు అదే కడాయిలో మూత పెట్టి పక్కకు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఫ్రై అనేది. చాలా బావుంటుంది. ఇప్పుడు వేరే బౌల్‌లోకి ఈ కాకరకాయ ఫ్రైని మార్చేద్దాం. చూసారా ఎంత బావుందో! చేదు లేని కాకరకాయ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి. వట్టిగా తినడానికి గూడా ఇష్టపడతారు మీరైతే. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. కాకరకాయ అంటే ఇష్టం లేదు, మేము తినము అన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సరే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.